వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్లో ఆధ్యాత్మిక, వేదాంత, తత్వశాస్త్రాల గురించి మాత్రమే ఉంటుంది. ఆధ్యాత్మికం అంటే మానసిక వ్యాధులని పోగొట్టేటువంటిది, అదే ఆధ్యాత్మికం. వ్యాధినైనట్లయితే ఏ డాక్టర్ అయినా కానీ పోగొట్టగలడు. కానీ మానసిక పరమైనటువంటి వ్యాధిని అది పోగొట్టాలి అంటే కేవలం ఆధ్యాత్మిక ప్రసంగాలు విని ఆచరించడం తప్ప చేయగలిగింది, చేర్చగలిగింది, మార్చగలిగింది కూడా ఏదీ లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. చూడండి, ఇక్కడ ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్త అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఈ విశ్వం భగవంతుని యొక్క క్రీడ. జాగ్రత్తగా వినండి గురువుగారు ఏం చెప్తున్నారో. అసలు ఈ విశ్వం మీరు చూసేటువంటి ఈ ప్రపంచం మొత్తం కూడా భగవంతుని యొక్క క్రీడ. ఒక్కొక్కడికి ఒక్కొక్క వేషాన్ని ఇచ్చాడు, దీన్ని నటించు అని చెప్పాడు. కాబట్టి అందరూ కూడా మహానటులే. అందుకే నువ్వు ఎవరిని కూడా ఏది అర్థించవద్దు అంటారు గురువుగారు. అసలు ఎవరిని ఏది అడగవాకు, నీ జీవనం కోసం తప్పదు. అయినా కానీ ఓపికతో ఉండు. నీకు ఎవడైతే ఇవ్వాలనుకుంటాడో వాడే నీ దగ్గరికి వస్తాడు, అడగకుండా ఉంటే అంటాడు. నువ్వు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే, చూడండి జాగ్రత్తగా వినండి, నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ స్క్రిప్ట్ అనేటువంటి తయారైంది. దాని ప్రకారమే నీ జీవితం మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాను అంటాడు. ఆయన చేతుల్లో లేదు నీ జీవితం. నిజానికి ఏదో ఒత్తిడి భరించలేక అట్లా అంటాడు, కానీ ఆయన చేతుల్లో నిన్ను తీసేసేటువంటి అధికారం ఆయనకి లేదు. ఆయనకి ఎవడైతే ఉద్యోగం ఇచ్చాడో అటువంటి వాడి చేతిలో ఉంది నిన్ను తీసేసేటువంటి అధికారం. కాబట్టి ఎవ్వరూ కూడా దేనికి భయపడవద్దు అని ఆనందించవద్దు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అసలు నిన్ను తీసేస్తాను అనేటువంటి వాడే కొంతకాలం తీసేయబడతాడేమో చెప్పలేము. ఏ భగవంతుడైతే అతనికి ఇచ్చాడో అటువంటి వాడే అతన్ని తీసేయొచ్చేమో అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అందుకే దేనికి కూడా భయపడవద్దు, దుఃఖించవద్దు, ఆనందపడవద్దు. నువ్వు ఎంత మంచి చెప్పినా కానీ, ఎంత మంచివాడివైనా కానీ అందరూ నిన్ను మంచి అంటానికి లేదు. ఎంత మహానటుడైనా కానీ నటన బాగుంది అని అందరూ అనరు. రెండు రకాలుగా ఉంటుంది. అదేవిధంగా నీ ప్రవర్తన కూడా మంచి అనుకున్నటువంటి దాన్ని చేస్తూ పో. అంతగా తప్పితే ఏమీ చేయలేవు అనుకుంటాడు. అయితే మూర్ఖుడు నా వల్లనే అంతా అయింది అనుకుంటాడు. అది జరగనే కాదు. అంతా పరమేశ్వరుని యొక్క లీలానుసారమే జరుగుతూ ఉంది. సంస్కృతంలో అతడు అనేటువంటిది ప్రథమ పురుష, నీవు అనేటువంటిది మధ్యమ పురుష, నేను అనేటువంటిది ఉత్తమ పురుష. అందుకే తానెవరో తెలుసుకుంటే అసలు ఏ బాధలు అనేటువంటివి ఉండనే ఉండవు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. దానినే పురుషోత్తమ యోగం అన్నారు గీతలో. చూడండి, ఉత్తమ పురుష అనేటువంటిది గొప్పది. అంటే నేను అనేటువంటిది, నిన్ను నీవు తెలుసుకో. అది రమణ మహర్షి. సుమ్మాయిరో, నోరు మూసుకొని కూర్చో, నిన్ను నీవు తెలుసుకో. ఇదే మహామంత్రం అంటారనమాట ఆయన. అదే పురుషోత్తమ యోగం అన్నారు. అది సామాన్య మానవులకి సాధ్యం అయ్యేటువంటిది కానే కాదు. యోగులకి, అవధూతలకు మాత్రమే సాధ్యం. ఈ లోకంలో చెల్లనటువంటి నాణ్యం ఆ లోకంలో చెల్లుతుంది. అది ప్రయత్నించు, కష్టపడు, ఫలితాన్ని మాత్రం ఆశించకు. కర్మణ్యేవాధికారస్తే అని చెప్పాడు ఆయన. అందుకే నీ కర్మను నువ్వు అనుభవించడమే, ఫలితం నా ఇష్టం అని చెప్పాడు. చిన్న ఉదాహరణ చెబుతున్నాడు గురువుగారు, చూడండి. ఇంకా ఒక్క క్షణంలో మరణిస్తావు అనంగా డాక్టర్ చెప్పాడు,
ఇంకొక క్షణంలో మరణిస్తావు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం? ఉన్నటువంటివన్నీ కూడా పిల్లలకు అప్పచెప్పి ప్రశాంతంగా ఉంటాం. అదేదో ముందే చేయొచ్చు కదా అంటున్నాడు ఆయన. ఆ పనేదో ముందే చేయొచ్చు కదా, ముందే మానసిక ప్రశాంతను పొంది ఉండొచ్చు కదా అంటారు గురువు గారు. నీవు చెప్పేది అందరూ వినాలని లేదు, అని వినకూడదు అని లేదు. అది వాళ్ళ ఇష్టం. కొంతమంది బాగుపడాలి అనుకుంటే వింటాడు, పోవాలి అనుకుంటే వినడు. కాబట్టి అందుకని నీ పని నువ్వు చేస్తూ పో. ఎవడు నిన్ను మెచ్చుకున్నా, పొగిడినా, తిట్టినా, ఏది జరిగినా కానీ నీ పని నీవు చేసుకుంటూ పో అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. విమర్శలను పట్టించుకోకుండా చెప్తూ ఉండు. కొంతకాలానికి నిన్నెవరైతే అవమానించారో వాడే నీ దగ్గరికి వస్తాడు అని చెప్తాడు గురువు గారు. అందరినీ కూడా నమ్మినట్లు నటించు అంటున్నాడు మాట ఇక్కడ. కానీ ఎవరిని నమ్మవద్దు, నమ్మినట్లు నటించాలి కానీ నమ్మకూడదు అని చెబుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే నిన్ను నీవే నమ్మటానికి లేదు. ఎందుకంటే నీ మనస్సు ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. అందువల్ల నిన్ను నీవే నమ్మొద్దు అంటున్నాడు గురువుగారు. భగవంతుని మాత్రమే నమ్ము. మరి ఎవరిని నమ్మాలి చూడండి. మరి ఎవరిని నమ్మాలి అంటే నీకు జన్మను ఎవరైతే ఇచ్చారో నీ తల్లిదండ్రులు, వాళ్ళకి జన్మను ఎవరైతే ఇచ్చారో ఆ భగవంతుణ్ణి మాత్రమే నమ్మి శరణాగతి పొందు. ఎప్పుడైతే నీవు భగవత్ శరణాగతిని పొందుతావో వాడే నీవు వద్దనుకున్నా కానీ మొత్తం కూడా నీకు ఇస్తాడు. అంటే భగవంతుని శరణాగతిని మాత్రమే నువ్వు నమ్ము. సామాన్య మానవులని నమ్మవద్దు. నమ్మినట్లు నటించు అంటున్నాడు నీ జీవనం కోసం. అంతా కూడా జగన్నియామకుడు, లయకారకుడు, ప్రవర్ధకారకుడు పరమశివుడే. పరమశివుని యొక్క శరణాగతిని పొందు. ఇచ్చినా తీసుకున్నా చూడండి, నీకు ఏది ఇచ్చినా, నీ దగ్గర నుంచి ఏది తీసుకున్నా ఆయనే ఆ రూపంలో వచ్చి తీసుకున్నాడు, ఆ రూపంలో వచ్చి నీకు ఇచ్చాడు అని భావించు. నీకు ఏ బాధ ఉండదు. కాబట్టి దేనికి కూడా చెలించవద్దు. కర్మఫలం, కర్మఫలం రెండింటినీ కూడా అనుభవించాల్సిందే. మరి నువ్వు చేసేటువంటిది మంచి అయినా చెడైనా కానీ ఎవడు అనుభవించాలి? నీ రోగాన్ని నువ్వే అనుభవించాలి. నీ రోగం వస్తే పక్కవాడు అనుభవిస్తాడా? భార్య రోగం భార్య అనుభవించాలి, భర్త రోగం భర్తే అనుభవించాలి. కాబట్టి ఎవరి రోగాన్ని వాడే కదా అనుభవించేది. అదే రకంగా ఎవడి కర్మను వాడు తప్పనిసరిగా అనుభవించాల్సిందే అని చెప్తూ గురువుగారు ఒక చిన్న కథ అనేటువంటి దాన్ని చెప్పారు. ఒక యోగీశ్వరుడు ఉన్నాడట. జాగ్రత్తగా వినండి. ఆయన ఎవరితోటి మాట్లాడు, ఆయన ఆశ్రమంలో తప్ప ఎవరితోటి మాట్లాడు. ఒకసారి భిక్షాపాత్ర తీసుకొని పోతూ ఒక ఇంటి ముందు నిలబడి భవతీ భిక్షాం దేహి అని గట్టిగా అరిచాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి చాలా సౌందర్యవతి. ఆ అమ్మాయి భిక్ష తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఇంకంతే ఓ అని గట్టిగా కేకబెట్టాడు. కేకబెట్టి వెళ్ళిపోయాడు ఆశ్రమానికి. ఆయనకు అనుమానం వచ్చింది, అసలు ఈ స్వామి ఎక్కడా కూడా ఎవరితోటి మాట్లాడడు, మా ఇంటి దగ్గరికే వచ్చి ఎందుకు ఇలా గట్టిగా అరిచాడు అని ఆశ్రమానికి వెళ్ళి అడిగాడు. స్వామి, నువ్వు ఎక్కడా ఎవరితోటి కూడా మాట్లాడవు కదా, ఎప్పుడు కూడా మౌనంగా ఉండేటువంటి వాడివి, మరి మా ఇంటి దగ్గరికే వచ్చి మా అమ్మాయిని చూసి ఎందుకని ఈ విధంగా గట్టిగా అరిచావు అని అడిగాడు. అప్పుడు చూడండి, ఆ దొంగ సన్యాసి ఏం చెప్పాడు తెలుసా? మీ ఇంటికే కాదు, ఈ ఊరు మొత్తానికి కూడా నీ కూతురు శాపం, ఇది దుష్టగ్రహం. కాబట్టి నీ కూతురిని ఒక పెట్టెలో పెట్టి తాళం వేసి నదిలో పారేయమని చెప్పాడు. చూడండి ఏం చెప్పాడు, ఒక్కగానొక్క కూతురిని అవతల పారేయమని చెప్పాడు. కర్మఫలం అనే దానికి చెప్తున్నాడు గురువు గారు. సరే అదే చేశాడు ఆయన. పాపం చేసి ఏడుస్తూ కూడా ఇంటికి వచ్చాడు. అందరూ ఏడుస్తూ ఉన్నారు.
ఇక తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ పెట్టె అనేటువంటిది ఆ నీళ్ళల్లో కొట్టుకుంటూ కొంత దూరం పోయింది. అదే సమయంలో వేటాడటానికి ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు కొడుకు యువరాజు ఆయన వచ్చాడు. చూశాడు, ఇదేంటి పెట్టె ఇక్కడికి వస్తుందని చిన్నగా ఒడ్డుకి తీసి ఆ పెట్టె తాళం కాస్త తీసాడనమాట. అందులో అపురూప సౌందర్యవతి అయినటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని రక్షించి అడిగాడు, అమ్మాయి ఎవరు నువ్వు, ఈ పరిస్థితి ఏంటి అడిగితే జరిగిన విషయం అంతా కూడా చెప్పింది. ఓ దొంగ సన్యాసి వల్ల నాకు ఈ పరిస్థితి ఏర్పడింది అన్నాడు. ఓహో, ఇదే సంగతి. కర్మ ఫలం అనేదాన్ని చెప్తున్నాడు గురువుగారు. ఎవడి కర్మ వాడు అనుభవించాలి, తప్పదు. ఆయన ఇంకా అమ్మాయిని రక్షించి అడిగాడు, నీకు ఇష్టం ఉంటే వివాహం చేసుకుంటాను అన్నాడు. సరేలేమ్మండి, గాంధర్వ వివాహం చేసుకున్నారు ఇద్దరు. ఆ అమ్మాయికి మహారాణి అయ్యేటువంటి యోగం ఉందన్నమాట. ఇది అసలు విషయం. ఇంకా అతనేం చేశాడు, ఈ దొంగ సన్యాసికి సరైనటువంటి బుద్ధి చెప్పాలి అనేటువంటి ఉద్దేశం చేత ఆయన ఒక భల్లూకం ఎలుగుబంటిని అందులో ఉంచాడనమాట. ఎలుగుబంటిని అందులో ఉంచి తాళం వేసి వదిలిపెట్టాడు. అంతకుముందు ఏం జరిగింది, ఆ దొంగ సన్యాసి శిష్యులకు చెప్పారు, ఒరే ఆ నదిలో నుంచి ఒక పెట్టె వస్తుంది, దాన్ని జాగ్రత్తగా తీసుకురండి అని చెప్పారు. ఈ శిష్యులు ఏం చేశారు, ఆ నీళ్లలో నుండి వచ్చేటువంటి ఆ బాక్సును కాస్త తీసుకుపోయి గురువు గారికి సమర్పించారు. శిష్యుడిని వెళ్ళమని చెప్పాడు. వాళ్ళు వెళ్ళారు. ఇంకా ఈ లోపు వీడేమనుకున్నాడు, దొంగ సన్యాసి లోపల అమ్మాయి ఉంది కదా, తాళం తీసి పెళ్లి చేసుకోవచ్చు కదా అనుకున్నాడు. సరిగ్గా తీయగానే ఏముంది అక్కడ, ఎలుగుబంటి. అది వచ్చి ముక్కు చెవులు మొత్తం కూడా కొరికేసేసి పారిపోయిందనమాట. ఇంక ఈ వీడు ఎంత అరిచినా కానీ ఇంకెవ్వడు కూడా తాళాలి. ఆ విధంగా వాడు ఆ దొంగ సన్యాసి మరణించాడు. వాడి కర్మ అది. ఈ అమ్మాయికి ఏం రాసి పెట్టింది, మహారాణి అయ్యేటువంటి యోగం ఈ అమ్మాయికి ఉంది. అందుకే గురువుగారు అంటారు, నువ్వు దేనికి కూడా చెల్లించవద్దు, ఎవరిని ఏది కూడా అర్థించవద్దు, అన్నీ కూడా నీ కర్మానుభవం ప్రకారమే జరుగుతూ ఉంటాయి. అయితే ప్రయత్నం చేయటం వరకే నీ ధర్మం, ఫలితం మాత్రం ఆశించవద్దు అంటారు గురువుగారు. అందరూ ఒకసారి సద్గురువు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ప్రస్తుతం ఆయన పాపం శారీరక వ్యాధులతో కొంచెం బాధపడుతూ ఉన్నాడు. ఆయన్ని దూరంగా ఉండి చూసి రావడమే అన్నమాట మనం. అలాగే మహాతల్లి జిల్లెళ్ళమూడి అమ్మవారు 1,00,000 మందికి ఒకే బంతిలో భోజనం పెట్టింది. ఎక్కడైనా విన్నారా ముందు అసలు? 10,000 మంది 10,000 మంది కాదు, 1,00,000 మంది, 50,000 మంది ఒకవైపు, 50,000 మంది ఒకవైపు జరిగే పని జరిగింది జిల్లెళ్ళమూడిలో. అటువంటి మానవాతీత శక్తులు కలిగినటువంటి వాళ్ళు మన హిందూ దేశంలో పుట్టారు కాబట్టి మనం ఈ మాత్రం అయినా కానీ ఉండగలుగుతూ ఉన్నాం అన్నమాట. అటు అందరూ కూడా జిల్లెళ్ళమూడి అమ్మవారిని, అలాగే కాళహస్తి దగ్గర ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ఇంకా చెప్తున్నారు వారు, చూడండి, నిన్ను నీవు తెలుసుకునేంత వరకు ఈ దేవాలయాలు, పూజలు, హోమాలు, జపతపాలు అవసరమే మానవుడికి. అది ఇంకా నిన్ను నీవు తెలుసుకున్న తర్వాత ఇవన్నీ అవసరం లేదు. రమణ మహర్షి 12వ సంవత్సరంలోనే చూడండి, తన 12వ ఏటనే పాపం చిన్న పిల్లవాడు రమణ మహర్షి అరుణాచలం కొండ గుహలలో పోయి తపస్సు చేశాడు. 85 సంవత్సరాలు. చివరిలో ఆయన శివైక్యం చెందిన తర్వాత అరుణాచలంలో శివాలయం ముందు పరమశివుడికి ఎదురుగ్గా ఆయన భౌతిక శరీరాన్ని ఉంచారు. ఆ శరీరంలో నుంచి ఒక జ్యోతి అనేటువంటిది వెలిగి వెళ్ళి గర్భగుడిలో ఉన్నటువంటి మహాశివుల్లో కలిసిపోయింది అని చెప్పింది ఎవరో తెలుసా? మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు. ఆ రోజు ఆయన వెళ్ళారట. ఆయన అదృష్టం అన్నమాట అది. నేను చూశాను అని చెప్పాడు. కానీ ఇటువంటి యోగులు, అవధూతులు ఎంతోమంది మన దేశంలో జన్మించారు. జిల్లెళ్ళమూడి అమ్మవారు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, శారదామాత, అద్వైత పరమేశ్వరి, ఇలాంటి యోగులు ఎంతోమంది అవధూతలు, యోగులు తమను తామే తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళు మానవాతీతమైనటువంటి దైవశక్తులు సాధించి వాళ్ళు తరింపజేశారు. కాబట్టి మనందరం కూడా వాళ్ళు నడిచినటువంటి
బాటలో నడిచి వాళ్ళని గురించి తెలుసుకొని మానసిక ప్రశాంతత పొందటం తప్ప చెయ్యగలిగింది ఏమీ లేదు. చేస్తే మంచి చెయ్యి, లేకపోతే కామ్గా ఉండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.